చెప్పాలంటే ఐటీ పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఐటీ అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. 2004లో ప్రభుత్వం మారిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి. దాన్ని వారు ఇంకో లెవెల్గా ఇంకా వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం వారు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన అయిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఐటీ రంగాన్ని అంటే ఎవరు కూడా ఊహించనంత వేగంగా ఆ పాలసీని ముందుకు తీసుకెళ్లే సమయంలో చెప్పారు. అప్పుడు ఆ రోజు టీడీపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు మేము అభినందిస్తూ ఈ రంగాన్ని ఇంకా వేగంగా తీసుకెళ్ళటానికి ఈ విధమైన స్కోప్ ఉందని మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కేటీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో ఎంత బలంగా హైదరాబాద్ని ఐటీ రంగంలో ప్రపంచ మ్యాప్లో ఏ లెవెల్కి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ చూశారు. వారు చేస్తున్న కృషి భాగంగా కేటీఆర్ గారికి ఉన్న విజన్ ద్వారా, వారితో ఉన్న సంబంధాల ద్వారా, వారి కష్టంతో రాష్ట్రాన్ని ఆ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత తప్పనిసరిగా ఏ నాయకుడికైనా మంచి పేరు వస్తూనే ఉంటుంది. ఈరోజు దేశవ్యాప్తంగా యూత్ ఐకాన్ ఎవరంటే ఓ 4 పేర్లు చెప్తే దేశంలో ఆ 4 పేర్లలో కేటీఆర్ గారు ఒక్కరు నిలుస్తారు. దానికి రాష్ట్ర ప్రజలు అందరం గర్వపడాలి. గతంలో ఇప్పుడే నేనే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు కొన్ని పాలసీస్ చేశారు, దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఇంకా వేగంగా తీసుకొచ్చారు, దాన్ని కేసీఆర్ గారు ఇంకా బలంగా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. సో కంటిన్యూస్ అనేది ప్రభుత్వం ఈ విధంగా తీసుకుంటుంది, నిర్ణయాలు అనేటివి ఈ విధంగా జరుగుతుంటాయి. ఒకవేళ ఆ రోజున్న ప్రభుత్వాల్లో ఏదన్నా లోపాలని ఏదన్నా మీరు అనుమానిస్తే దానికి సమస్యలు ఉన్నాయి, దానికి ఎంక్వైరీ చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించండి. కానీ కేవలం కక్షతో ఒక ఎదుగుతున్న నాయకత్వాన్ని దెబ్బతీయాలని, లేకుంటే దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ముందుకు వస్తున్నాయి, ఆ ఎదుగుతున్న ప్రాంతీయ పార్టీలను ఆ రాష్ట్రాల ఏదైతే హోప్ రిఫ్లెక్ట్ చేసే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని తగ్గించడానికి మరి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కుట్రబడుతుందనే అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో చాలా బలంగా కనిపిస్తుంది. అంటే ఇది ఫార్ములా ఈ రేసింగ్ అనేది ఆ రోజున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కారణం ఏంటంటే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు ఎట్లయితే ఐటీ రంగం వేగంగా ముందుకొచ్చాదో అదేవిధంగా ఈవీ రంగానికి కూడా స్కోప్ ఉంది. ఈవీ రంగాన్ని చాలా బలంగా హైదరాబాద్లో ఒక పెద్ద ఈవీ సెంటర్గా తెలంగాణ రాష్ట్రం కావాలంటే దానికి తోడ్పడే కొన్ని చర్యలు కార్యక్రమాలు అవసరం. దాంట్లో భాగంగా ఈ రేసింగ్ అనేది ఒకటని భావించి, అది ఏదో ఆషామాషిగా వచ్చిన రేస్ కాదు అది. ఎందుకంటే ప్యారిస్, న్యూయార్క్, రోమ్ ఇటువంటి ప్రాంతాల్లో అటువంటి అంతర్జాతీయ సిటీస్తో పాటు హైదరాబాద్ అనే పేరు వస్తే మరి హైదరాబాద్ బ్రాండ్ ఎంత బలంగా మరి ఆ రోజు వచ్చేదనే విషయాన్ని కూడా మనం అందరం గమనించాం. అయితే బాధ ఏంటంటే మీరు ఒక రాజకీయ కక్షతో ఒక పార్టీని వీకెన్ చేయాలని ఆ కుట్రతో మీరు రాష్ట్ర అభివృద్ధినే మరి ఈరోజు కుంటుపడే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ నేను చెప్తాను. ఆ రోజు ఫార్ములా ఈ రావటంతో సుమారు 700 నుంచి 800 కోట్ల అంటే అదనపు బెనిఫిట్స్ ఆ రోజు రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రం ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతున్న వాతావరణం ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఒక మంచి వాతావరణాన్ని దేశంలో అందరూ కూడా హైదరాబాద్ వైపు చూసే విధంగా మరి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం జరిగేది. ఆ తర్వాత ఏమయ్యేది మీరు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఏది? సెమీకండక్టర్ పాలసీ. సెమీకండక్టర్ పాలసీ అంటే ఈ ఈవీ ఎలక్ట్రానిక్ పాలసీకి సంబంధం ఉంది, ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. మరి అంత పెద్ద నిర్ణయం సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టే ఆ పాలసీలో ఈరోజు హైదరాబాద్కి స్థానమే లేదు.
హైదరాబాద్కు ఒక్క పైసా లేదు, హైదరాబాద్లో ఒక్క పెట్టుబడి రాలేదు దాంతో. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి దీనికి కారణం అంటే మరి ఈ విధమైన నిర్ణయాలతో ఆ పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎట్లయితే ఈ ఎలక్ట్రానిక్ పాలసీలో, అదేవిధంగా ఐటీఐఆర్లో, గతంలో ఐటీఐఆర్లో కానీ ఈరోజు సెమీకండక్టర్ పాలసీస్ కూడా, ఇవి రెండు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉన్న పాలసీసు. ఈ రెండు పాలసీస్లో మరి తెలంగాణకు ఒక్క నయా పైసా రాని పరిస్థితి ఏర్పడ్డదంటే మరి నేను మొదలే చెప్పినట్టు ఏ విధంగానైతే ఇక్కడ కాంగ్రెసు, అక్కడ బీజేపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి వారి నడక, వారి తీసుకున్న నిర్ణయాలు మరి రాష్ట్రానికి ఏ విధంగా దెబ్బతింటున్నాయనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకు కుట్రబడుతున్నారు, ఎందుకు ఇది ఈ విధంగా చేస్తున్నారు అని రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించాలి. ఎందుకంటే తెలంగాణ వాయిస్ అనేది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కేవలం హైదరాబాద్నే కాదు, ఢిల్లీలో కానీ ఏ వేదిక వచ్చినా కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా రాష్ట్రాలకు లాభమయ్యే ఏ కార్యక్రమం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముందు నిలబడ్డారు. దానికి ఉదాహరణ చెప్తాను. మొన్ననే చెన్నైలో డీలిమిటేషన్ పైన మరొక సమావేశం జరిగాది. ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గిపోతున్నాయి సౌత్ ఇండియాలో అనే ప్రమాదమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు మరి మేము ప్రతిపక్షంలో ఉన్నా ముందుకొచ్చి ఆ రోజు ఈ డీలిమిటేషన్ని ఖండిస్తూ మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని కూడా ఆ రోజు బలంగా చెప్పడం జరిగాది. రెండో ప్రధానమైన ఇబ్బంది ఈరోజు తెలంగాణ ఎదుర్కొనేది ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో. అంటే మన రాష్ట్రం నుంచి మనం ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అక్కడికి వెళ్ళి కేవలం మనకు 27 పైసలే మనకు వస్తున్నాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున మనము కేంద్రానికి కాంట్రిబ్యూట్ చేసినప్పుడు అక్కడున్న బీజేపీ ప్రభుత్వం కానీ, ఇక్కడున్న బీజేపీ మంత్రులు కానీ, రాష్ట్రానికి సంబంధం ఉన్న మంత్రులు కానీ మీరు ఏం చేశారనే మాట ఈరోజు మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. నిన్న బీహార్ ఎలక్షన్లు జరిగాయి. 10,000 రూపాయలు ఒక్కొక్క మహిళాకని మీరు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ డబ్బులు పంచాది. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? తెలంగాణ లాంటి రాష్ట్రాల నుంచి తీసుకున్న డబ్బులే కదా అవి. మరి మీరు బీహార్లో మహిళలకు 10,000 ఇచ్చినప్పుడు మన రాష్ట్రానికి రావాల్సిన వాటలో మరి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మరి మీరు మీ వాయిస్ వినిపించటం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూసి మీరు ఓర్వలేక ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఫార్ములా ఈ అనేది తప్పనిసరిగా కాంగ్రెస్ వారికి సెల్ఫ్ గోల్ అవుతుంది. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ప్రజలే నవ్వుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఆ రోజు మన హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తే మరి దాన్ని ఏ విధంగా వీరు ఆపే ప్రయత్నం చేస్తున్నారని అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిస్ వరల్డ్ ఏర్పాటు